అస్సలాము అలైకుం నమస్తే. ఈరోజు వీడియోలోని ప్లమ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, క్రిస్మస్ వస్తుంది కదా, ఒకసారి ఈ కేక్ అయితే చేసేయండి. అలాగే మనకి ఆరెంజ్ చేసిన తర్వాత ఎక్కడ చేదు లేకుండా కొన్ని టిప్స్ అయితే చెప్తాను, చూసి మీరు కూడా అదే టిప్స్ ఫాలో చేయండి. ఇక్కడైతే నేను కేక్ కోసం హీట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను 1/4 వంతు వరకు బటర్ని తీసుకున్నాను. మీరు దీని ప్లేస్లోని నెయ్యి కూడా వేసుకోవచ్చు, లేదా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇలా కరిగించేసుకొని పక్కన పెట్టి ఉంచేసుకోండి. ఇప్పుడు 1/2 వంతు వరకు షుగర్ వేసుకుంటున్నాను. క్యారమెల్ చేయాలి కదా, అలాగే చిన్న మంటలోని మనం ఇలా చేసుకుంటే దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 5-6 స్పూన్ల వరకు వాటర్ వేస్తూ కలుపుకుంటూ ఉండాలి. మనం ఇలా చేసుకున్న తర్వాత ఒక లైట్ లిక్విడ్ లాగా వస్తుంది. ఇలాగ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను ఒక గిన్నెలోని 1/2 వంతు వరకు ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నాను. ఇందులోని గ్రేప్ జ్యూస్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. గ్రేప్ జ్యూస్తోనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు మన దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏది ఉంటే అది వేసుకొని, నేను బాదం, జీడిపప్పు, కిస్మిస్, అలాగే టూటీ ఫ్రూటీ, బ్లాక్ గ్రేప్ కూడా వేసుకొని, ఇప్పుడు ముందుగా మనం క్యారమెల్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ని కూడా వేసేసుకొని మొత్తం అంతటిని బాగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను అన్నాను కదా, ఈ రెండు కలిపిన తర్వాత చేదు అనేది బాగా వచ్చేసింది. ఈ చేదు లేకుండా ఉండాలంటే మనం 2 కప్పుల వరకు షుగర్ తీసుకోవాలి. ఇక్కడ నేను 2/3 కప్ వరకు నేను షుగర్ తీసుకున్నాను. అంటే ఒక పావు కప్పుకి ఎక్కువ తీసుకున్నాను. అలాగే 2 కప్పులు తీసుకొని ఇలా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసేసుకోండి. అందులోనే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు 3 వేసుకుంటే ఫ్లేవర్, ఇది వేసుకుంటే కేక్ మాత్రం మంచి ఫ్లేవర్ టేస్ట్ కూడా వస్తుంది. ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరే బౌల్లోని మనం ముందుగా మెల్ట్ చేసుకున్నాం కదా, బటర్ని వేసుకోండి. బటర్ లేకపోతే గీ కానీ ఆయిల్ కానీ వేసుకోవచ్చు. అలాగే 1/2 వంతు వరకు పాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసుకొని మొత్తం అంతటిని బాగా కలిపేసుకోండి. ఇది బాగా కలిపేసుకొని ఇందులోని మనము 1 కప్పు వరకు, అంటే 1 కప్పున నేను 1/4 కప్పు వరకు మైదా వేసుకున్నాను. మీరు గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. అంటే మీకు అర్థమైంది కదా, 1 కప్పు మైదాకి మళ్ళీ 1/4 కప్పు వరకు మైదా వేసుకున్నాను. అంటే 1.25 కప్పు వరకు వేసుకున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఇందులోనే మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి. ఇది మంచి స్ట్రెచర్ కూడా ఫ్లేవర్ కూడా వస్తుంది. మనం ఈ మిల్క్ పౌడర్ వేసుకొని, ఇది ఆప్షనలే, ఉన్నప్పుడు వేసుకోండి, లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేంత వరకు బాగా జల్లించుకోవాలి. ఇంకెక్కడ ఉండలే లేకుండా బాగా జల్లించేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. మనం హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండి మాత్రం వేసుకోండి. అలాగే ఇప్పుడు ఇందులోని మనకి ఎక్కడ ఉండలు లేకుండా ఫస్ట్ అయితే మనం బాగా కలిపేసుకోండి. ఇప్పుడు మనం ఇక్కడ కలిపినప్పుడు ఉండల్లాగా వచ్చినప్పుడు ఫస్ట్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారమెల్, ఆరెంజ్ జ్యూస్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిని అన్నిటిని వేసుకోండి. నేనైతే వేసుకున్న తర్వాత కూడా చూశాను, మనకి షుగర్ సరిపోతే మనం ఫస్ట్ గ్రైండ్ చేసి అన్నాను కదా, అంటే 2/3 కప్ వరకు షుగర్ వేసుకున్నాను కదా, అంటే 120 ml వరకు నేను షుగర్ వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత కూడా నాకు కొద్దిగా చేదు అనిపించింది. ఇంకా షుగర్ చూసుకుంటూ వేసుకుంటున్నాను. మరి వీడియోలు మీరు చెప్పిన చాలామంది మరి చెప్పారో లేదో తెలీదు, నేను ఫస్టే చెప్తున్నాను, కొద్దిగా మనకి చేదు అయితే వస్తుంది. ఈ చేదు రాకుండా షుగర్ అనేది యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు నేను ఇందులోని ఈ షుగర్ పౌడర్ మొత్తం వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకుంటున్నాను, ఎక్కడ ఉండలు లేకుండా. కేక్ మనకు బాగానే వస్తుంది, కాకపోతే చేదు అనేది వస్తుంది. ఇలా మొత్తం అంతా కలిపేసుకొని ఇందులోనే చిన్న టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసేసుకొని ఇవి కూడా ఉండలు లేనట్టుగా బాగా కలిపేసుకోండి. ఈ రెండు లేకపోతే ఈనో ప్యాకెట్ అయినా వేసుకోండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని కూడా మనం బటర్ పేపర్తోని ఇలాగా పెట్టేసుకొని, డ్రై ఫ్రూట్స్ కూడా ఫినిషింగ్లో వేసేసుకొని, మనం ఇది వేసుకున్న తర్వాత మీకు కావాలి అనుకుంటే చాక్లెట్స్ ఉంటాయి కదా, చిన్న చిన్న చాక్లెట్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను హీట్ చేసుకున్న ఇందులోని కేక్ బ్యాటర్ మొత్తాన్ని దించేసాను. ఇది నాకు బేక్ అవ్వడానికి కరెక్ట్గా 55 మినిట్స్ వరకు అయ్యింది. మనం ఇలా బరువు పెట్టుకొని ఎక్కడ మనకి ఎయిర్ గ్యాప్ లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనకు కొద్దిగా పొంగింది కదా, ఈ పొంగినప్పుడు మళ్ళీ కొద్దిగా డెకరేట్ కోసమని మళ్ళీ నేను వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ లాన్కి వెళ్ళిపోయింది. నేను చివరిగా మళ్ళీ వేసుకొని ఇలా బేక్ చేసుకున్నాను. మొత్తానికి అయితే రెడీ అయిపోయింది కేక్. ఇది చల్లగా అయిన తర్వాత తీయాలి. నేనైతే ప్లేట్లో బోర్లించి కానీ పడిపోయింది, కాకపోతే హీట్ మీద మనకి పడిపోయింది అనమాట. సైడ్ పేపర్లు చూసారు కదా, చాలా హీటుగా ఉంది. ఇది చల్లగా అయినప్పుడు తీసుకుంటే మనకి కేక్ అనేది బాగా కనిపిస్తుంది. నాకు ఇక్కడ ముక్కలు ముక్కలుగా వస్తుంది చూసారు కదా, వేడిగా ఉన్నప్పుడు అసలు తీయకండి. ఇలా చల్లగా అయిన
తర్వాత తీస్తే కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలని చెప్పి నేను కోకోనట్ డ్రై పౌడర్ కూడా వేసుకున్నాను. కేక్ అయితే చాలా బాగుంది. కరెక్ట్గా మనకి వేసుకున్న కొలతలన్నీ సరిపోయాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి ఈ క్రిస్మస్కి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.